ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. 14,000కు ఒక మండలం ఉంది అధ్యక్ష. 14,000 జనాభాకు ఒక మండలం అధ్యక్ష. దానికి ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎండి ఆఫీసు, ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? నేనేమంటున్నా అధ్యక్ష అంటే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి తారతమ్యాలు లేకుండా ఒక 40-50 వేల మందికి ఒక మండలం ఉండాలి అధ్యక్ష. ఆ విధంగా చేసి ఒక 7 నియోజకవర్గాలకు ఏదైతే ఒక పార్లమెంటుకు ఒక జిల్లా చేయాలని చెప్పి అది నా యొక్క కోరిక అధ్యక్ష. దాని జ్యుడిషియల్ కమిషన్ వేసి అందరు ప్రతిపక్ష సభ్యులతో కూడా చర్చించి అందరి ఒపీనియన్ కూడా తీసుకొని శాసనసభలో చర్చ పెట్టి అందరికీ ఆమోదయోగ్యమైతే ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. పాయల్ శంకర్ గారు వద్దు, డివియేషన్ అయిపోతుంది. ప్లీజ్ సబ్జెక్ట్ డివియేషన్ అవుతుంది. బడ్జెట్ మాట్లాడు అధ్యక్ష. మొదటిసారి అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. మరి గౌరవ శాసనసభ్యులు మాట్లాడుకుంటా మరి రుణమాఫీ పైన చాలా అవాస్తవాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష, ఒక నిమిషం. నేను నా నియోజకవర్గానికి సంబంధించి నేను అడుగుతాను. ఎందుకంటే వారు మాట్లాడితే ఏమన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడం జరిగింది రుణమాఫీ కానాల దగ్గర అప్లికేషన్స్ తీసుకోండి అని చెప్పండి. నేను అడుగుతాను అధ్యక్ష, ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చెందాల్సినటువంటి అవసరం ఉంది, ఎమ్మెల్యేస్కి అప్లికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా, ఎందుకంటే క్రాప్ లోన్ ప్రభుత్వం మాఫీ చేస్తామన్న తర్వాత ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పొలాన్ని అమ్ముకుందామంటే కూడా మరి ఈరోజు పొలం అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంఆర్ఓస్ అంతా కూడా క్రాప్ లోన్ ఉంది కాబట్టి మీకు మేము రిజిస్ట్రేషన్ చేసి ఏమో అని చెప్తా ఉన్నారు. కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా. రెండోది ఏంటంటే ₹1,00,000 లోపు అందరికీ మాఫీ చేస్తామన్నారు, కానీ మాఫీ కాలేదు అధ్యక్ష. నా దగ్గరనే ఇప్పుడు హరీష్ రావు గారు ఒకటి కోట్ చేయడం జరిగింది. ఒక సొసైటీలో 240 మెంబర్స్ లక్ష లోపు ఉన్నటువంటి రైతులు ఉంటే కేవలం 140 మందికి మాఫీ అయింది. ఇంకొక సొసైటీలో 600 చిల్లర మంది ఉంటే కేవలం 400 మందికి మాత్రమే మాఫీ అయింది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా, ఎందుకు అధికారులు చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకు రుణమాఫీ కాలేదనేది. కాబట్టి దాన్ని మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏంటంటే మరి కొన్ని అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి, కొన్ని కారణాల వల్ల పరంపోగులు కానీ ధర్నీ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ పెండింగ్లో ఉండడం వల్ల వారికి కూడా రుణమాఫీ కాలేదు. మీరు అవాస్తవం మాటలు ఇక్కడ సభలో చెప్పి మరి తప్పుదో పట్టియదు. రైతులు రుణమాఫీ కోసం మరి పాలాభిషేకం చేసినని చెప్తా ఉన్నారు. పాలాభిషేకాలు ఎక్కడ జరిగినాయి? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకాలు జరిగిన తర్వాత రైతు సంబరాల్లో ఒక్క రైతు కూడా లేదన్న విషయాన్ని స్పష్టంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. మళ్ళీ ఇంకోటి, నేను గౌరవ శాసన సభ్యురాలు ఈరోజు మా సభ్యులు చెప్పిన ప్రతి మాటపై మొదలుపెట్టింది మేము రైతు రుణమాఫీ ఒక వారం రోజులు కాలేదు అధ్యక్ష. ఆ వారం రోజులకు సంబంధించి ఎక్కడైనా నేనేం కోరుతా ఉన్నానంటే ఎక్కడైనా అర్హత కలిగిన ఆ రైతు సోదరుడికి మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని ఆ రైతు సోదరుడికి న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకుంటాం. అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా ఈరోజు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడైనా సరే వీ విల్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. అందుకోసమే వి జస్ట్ స్టార్టెడ్ ఈ వ్యవసాయ రుణాలకు సంబంధించి తప్పకుండా మీరు చెప్పిన ఇంతకుముందు పెద్దలు హరీష్ రావు గారు చెప్పింది కూడా తప్పకుండా పాజిటివ్ వేలో తీసుకుంటాం. మాకు అల్టిమేట్లీ ఆబ్జెక్టివ్ ఏంది? అర్హత గల రైతు సోదరుడికి ₹2,00,000 రుణమాఫీ చేయాలి. ప్రక్రియ మొదలైంది. మీరిచ్చే మంచి సూచనలు కూడా తీసుకుంటాం. మా శాసనసభ్యురాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీలో, అసలు రైతులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అందరు రైతులు చేస్తారు కదా పాలాభిషేకం. మా రైతులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ప్రతి రైతు కూడా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ అంటారా? పాయల్ శంకర్ గారు ప్లీజ్ డివియేషన్ అవుతుంది మేడం. వద్దు నేను వద్దు పాయల్ శంకర్ గారు మాట్లాడు.